మదర్ కి బేబీకి కూడా చాలా సేఫ్ అండ్ గుడ్ అవుట్కమ్ ఉంటుంది. డయాబెటీస్ ఉంటే డెఫినెట్ గా ఇన్సులిన్ వాడాలా అనుకుంటారు కొంతమంది. బేబీకి ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోయే రిస్క్ ఉంటుంది. ఇలా అన్కంట్రోల్డ్ షుగర్స్ కనుక మదర్ కు ఉంటే లాస్ట్ ఫ్యూ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బేబీ చనిపోవడానికి కూడా చాలా రిస్క్ ఉంటుంది. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బీపీ లెవెల్ హై అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా మ్యామ్. టైమ్లీ డెలివరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నా నెల ఇంకా నిండలేదు, నాకు మీరు డ్యూ డేట్ 20వ తారీఖు ఇచ్చారు, ఇప్పుడు డెలివరీ అంటున్నారు అంటే ఎప్పుడు మనకి మూమెంట్స్ తగ్గింది అని పేషెంట్ కి ఎలా తెలుస్తుంది? పెయిన్స్ మాకు ఇంకా డెలివరీ డేట్ దగ్గరకు రాలేదు కదా, ఎందుకు పెయిన్స్ వస్తాయి, ఇది లేబర్ పెయిన్స్ కాదు అనుకుంటారు. బట్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శిల్ప హాసా, గైనకాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. ఇవాళ చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాము. ఇది ప్రతి ప్రెగ్నెంట్ లేడీ చూడాల్సిన వీడియో. మన ఛానల్ స్టార్ట్ చేయడం ఉద్దేశం కూడా మెయిన్లీ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడానికి కదా. ప్రెగ్నెన్సీస్ అన్నవి మనం కరెక్ట్ జాగ్రత్తలు తీసుకుంటే మదర్కి బేబీకి కూడా చాలా సేఫ్ అండ్ గుడ్ అవుట్కమ్ ఉంటుంది. అలాగే మనం ఒకవేళ ఏదైనా డేంజర్ సైన్స్ని నెగ్లెక్ట్ చేసినా, చేయించుకోవాల్సిన టెస్ట్ చేయించుకోకపోయినా, ఆర్ కొన్ని కాంప్లికేషన్స్ని ఇన్ టైమ్ డిటెక్ట్ చేసుకోలేకపోయినా సరే మదర్కి బేబీకి కూడా చాలా ప్రమాదం అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇట్ కెన్ బి అబ్సల్యూట్లీ సేఫ్ టు ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ సిట్యుయేషన్ ఫర్ బోత్ మదర్ అండ్ బేబీ. సో కొన్ని కామన్ కాంప్లికేషన్స్ గురించి, కొన్ని డిఫికల్ట్ సిట్యుయేషన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ గురించి ఇవాళ డిస్కస్ చేద్దాము. నేను ఒక్కదాన్ని చెప్తే మీకు బోర్ కొడుతుందేమోనని ఇవాళ అగైన్ డాక్టర్ అమృత అండ్ నేను ఈ వీడియో చేస్తున్నాము. ప్రెగ్నెన్సీలో కామన్గా వచ్చే కాంప్లికేషన్స్ గురించి తను కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మీ మైండ్లో ఉన్న క్వశ్చన్స్ అవి. సో అవి నేను ఆన్సర్ చేస్తాను. సో లెట్స్ గో. హాయ్ అమృత, సో వాట్ డూ యూ హ్యావ్ ఫర్ మీ టుడే? మనం పేషెంట్స్ని చూస్తూ ఉంటాం మ్యామ్. డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ చాలా కామన్గా ఉంటుంది. ఇంకొకటి గ్లూకోజ్ మానిటరింగ్ అనేది పేషెంట్ ఎంత ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోవాలి, డేలో ఇంట్లో ఎలా చెక్ చేసుకోవాలి. ఇంకొకటి దానివల్ల గ్లూకోజ్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవ్వడం వల్ల బేబీకి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. సో డయాబెటీస్ అన్నది చాలా కామన్ ఇన్ ప్రెగ్నెన్సీ కదా. దట్టు ఇండియా ఈజ్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ కూడా చాలా కామన్. ఫస్ట్లీ అసలు డయాబెటీస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, దాని గురించి మాట్లాడదాము. క్యాలరీ సర్ప్లస్ అవాయిడ్ చేయాలి. టూ మనీ క్యాలరీస్, టూ మచ్ ఫుడ్ తీసుకోక్కర్లేదు. బేబీకి పెద్దగా రిక్వైర్మెంట్ ఉండదు కదా. ఇనిషియల్గా ప్రెగ్నెన్సీలో 350 క్యాలరీస్ ఆ అమ్మాయి ఇనిషియల్గా ఏదైతే ఫుడ్ తీసుకునేదో దానికి యాడ్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్లీ డోంట్ ఈట్ టూ మచ్ ఫుడ్, డోంట్ గెయిన్ టూ మచ్ వెయిట్ అండ్ స్టే యాక్టివ్ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ. దాంతో మనం డయాబెటీస్ రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. లేదు అన్నీ మనం చక్కగా చేసుకున్నాము బట్ స్టిల్ డయాబెటీస్ వచ్చింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, టైమ్లీ రికగ్నిషన్ కదా. సో డయాబెటీస్ స్క్రీనింగ్ మనం ఇనీషియల్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే చేస్తాము టు పిక్ ఇట్ అప్. లేదు అప్పుడు నార్మల్గానే ఉన్నది అంటే కనుక అగైన్ at 28 వీక్స్ మనం డయాబెటీస్కి సంబంధించిన టెస్ట్లు రిపీట్ చేస్తాము. ఇది చాలామంది మిస్ అయిపోయి మన దగ్గరకు లేట్ స్టేజెస్లో వస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే కరెక్ట్గా టైంకి టెస్ట్ చేసామో వాళ్ళు డయాబెటీస్ అని మనకు అనిపిస్తే వాళ్ళని కేటగరైజ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ మనం ఇనీషియల్గా స్టార్ట్ చేసేసేయాలి ఇమీడియట్గా. సో డయాబెటీస్ ఉంటే డెఫినెట్గా ఇన్సులినే వాడాలా అనుకుంటారు కొంతమంది. అందరికీ ఇన్సులినే కాదు, చక్కగా టాబ్లెట్స్తో కూడా షుగర్ లెవెల్స్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు సరే ఇప్పుడు టాబ్లెట్స్ పెట్టి పంపించాము, తర్వాత కామన్గా ఏం మిస్టేక్ చేస్తారు, ఒక నెల 2 నెలల వరకు మళ్ళీ కనిపించరు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ షుగర్ కంట్రోల్ అనేది వర్సన్ అవ్వచ్చు. సో రెగ్యులర్ ఫాలోఅప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్ ఫాలోఅప్స్ విత్ ద గైనకాలజిస్ట్ యాజ్ వెల్ యాజ్ అ general physician or a diabetologist or an endocrinologist, whoever is providing you care for sugar control కదా. సో షుగర్స్ని కూడా ఫ్రీక్వెంట్గా మానిటర్ చేసుకోవాలి. మనకి మంచి షుగర్ కంట్రోల్ వచ్చే వరకు కూడా రోజుకి 4 సార్లు మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సబ్స్క్రైబర్స్కి ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక మన డిపెండింగ్ ఆన్ ద రెస్పాన్స్ ఇన్ ద కమెంట్స్ మనం డయాబెటీస్ గురించి ఎక్స్క్లూజివ్గా వేరే వీడియో చేసుకుందాము, లేకపోతే ఇది మరి టూ లాంగ్ వీడియో అయిపోతుంది. సో బేసిక్గా తెలుసుకోవాల్సింది ఏంటి, డయాబెటీస్ అనేది ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవాలి, టైం డిటెక్ట్ చేసుకోవాలి, ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. మనం స్టార్ట్ చేసిన ట్రీట్మెంట్ సరిపోతుందా లేదా, కంట్రోల్ అవుతుందా లేదా షుగర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ షుగర్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ అవ్వకూడదు, టూ హై అవ్వకూడదు, టూ లో అవ్వకూడదు. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ షుగర్ కంట్రోల్ మంచిగా లేకపోతే ఏమవుతుంది, బేబీకి ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోయే రిస్క్ ఉంటుంది. ఇలా అన్కంట్రోల్డ్ షుగర్స్ కనుక మదర్కు ఉంటే లాస్ట్ ఫ్యూ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బేబీ చనిపోవడానికి కూడా చాలా రిస్క్ ఉంటుంది. డయాబెటీస్ వెరీ డేంజరస్ ఫర్ ది బేబీ ఒకవేళ మంచిగా కంట్రోల్ చేసుకోలేకపోతే మనం ప్రాంప్ట్గా. సో అదే అర్థం చేసుకోవాలి అందరూను. యా డిపెండింగ్ ఆన్ ద బేబీస్ వెయిట్ అండ్ ఆల్ మనం లాస్ట్లో ఎక్సెస్ చేసే దాన్ని బట్టి నార్మల్ డెలివరీ సేఫా, లేకపోతే ఇంకేదన్నా మనం సిజేరియన్ ప్లాన్ చేయాలా, ఇంకేమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా మదర్కి, వీటన్నింటి బట్టి మేనేజ్మెంట్ అనేది మారిపోతుంది. సో బ్రీఫ్లీ దిస్ ఈస్ అబౌట్ డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ
బీపీ లెవెల్ హై అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా మ్యామ్, అది ఇన్ టైం మనం ఎలా డిటెక్ట్ చేసుకోవాలి, దాన్ని అకార్డింగ్గా ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఇంకొకటి, హై బీపీ ఉన్న పేషెంట్స్కి షీజర్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మనం దాన్ని ముందుగానే డేంజర్ సైన్స్ ఏంటుంటాయి, ఆ పేషెంట్కి ఎలాంటి డేంజర్ సైన్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? డయాబెటీస్ లాగే ఇంకొక కామన్ కాంప్లికేషన్ అండ్ విచ్ ఈస్ మోర్ డేంజరస్ ఫర్ ది మదర్ ఈజ్ హైపర్టెన్షన్ ప్రెగ్నెన్సీ. సో యూజువలీ ప్రెగ్నెన్సీలో బీపీ అనేది ఫాలో అవుతుంది బికాస్ ఆఫ్ ద సర్క్యులేటరీ చేంజెస్ అండ్ హార్మోనల్ చేంజెస్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఈ ప్రెగ్నెన్సీలో ఏదైతే మాయ ఉంటుందో దాంట్లో ప్రాబ్లమ్స్ వల్ల హై బీపీ ఇన్ ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ముందు బీపీ లేదు కదా ఇప్పుడు రాదు అనుకుంటే అలా కాదు. ప్రెగ్నెన్సీలో బీపీ ఎవరికైనా రావచ్చు, దానికి కూడా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ మనం టైంకి డిటెక్ట్ చేయడం అనేది అగైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ విత్ హైపర్ టెన్షన్ ఆల్సో. సో ఫ్రీక్వెంట్ చెకప్స్, అంటే విజిట్స్కి వచ్చిన ప్రతిసారి చక్కగా బీపీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయనేది మానిటర్ చేసుకోవాలి. ఎక్సెసివ్ సాల్ట్ తీసుకోవడం తగ్గించాలి. అండ్ ఒకవేళ హై బీపీ ఉంది అంటే కనుక ఇమ్మీడియట్గా మెడికేషన్ స్టార్ట్ చేసుకోవాలి. అండ్ కొన్ని వార్నింగ్ సైన్స్ చెప్తాము ఎవరికైతే హై బీపీ ఉంటుందో, ఏదైనా సివియర్ హెడేక్ ఉన్నా, ఈ పొట్లో నొప్పి ఉన్నా, ఎపిగాస్ట్రిక్ పెయిన్ ఏమైనా ఉన్నా, ఎక్సెసివ్ వామిటింగ్స్ అవుతున్నా, కళ్ళు ఏమైనా మస్కులు బారుతున్నా, ఫిట్స్ ఏమైనా రావటం, ఇవన్నీ కూడా చాలా డేంజరస్ సిచ్యుయేషన్స్ ఇన్ హైపర్ టెన్షన్. సో మనం ప్రాంప్ట్గా డిటెక్ట్ చేసుకొని ట్రీట్ చేసుకొని చక్కగా బేబీ గ్రోత్ ఎట్లా ఉంది అనేది కూడా మానిటర్ చేసుకోవాలి. మదర్కి ఈ హై బీపీ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, మదర్స్ కండిషన్ అనేది కూడా రెలవెంట్ బ్లడ్ టెస్ట్ ఉంటాయి, అవన్నీ చేసుకొని చక్కగా మానిటర్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హైపర్ టెన్షన్ ప్రెగ్నెన్సీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే టైమ్లీ డెలివరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు మనం డ్యూ డేట్ వరకు వెయిట్ చేయము. డిపెండింగ్ ఆన్ హర్ సివియరిటీ ఆఫ్ హైపర్ టెన్షన్, అంటే ఎంత హై బీపీ ఉంది అనే దాన్ని బట్టి 37కి డెలివరీ చేయాలా, 38కి డెలివరీ చేయాలనేది మనం డిసైడ్ చేసేస్తాం. బికాస్ మోస్ట్ కాంప్లికేషన్స్ అగైన్ అంటే సిమిలర్ టు డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ, హైపర్ టెన్షన్లో కూడా లాస్ట్ ఫ్యూ వీక్స్లో మదర్ కండిషన్ కానీ బేబీ కండిషన్ కానీ వర్సన్ అవ్వడానికి రిస్క్ ఉంటుంది. సో టైమ్లీ డెలివరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నా నెలలు ఇంకా నిండలేదు, నాకు మీరు డ్యూ డేట్ 20వ తారీఖు ఇచ్చారు, ఇప్పుడు డెలివరీ అంటున్నారు అంటే అలా కాదు. టైమ్లీ డెలివరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 37 వీక్స్కి మనం డెలివరీ చేసేయడానికి చూస్తాము ఫర్ హైపర్ టెన్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బ్లీడింగ్ని కంప్లైంట్ చేస్తారు కదా మ్యామ్, అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలోనే అవ్వచ్చు, డ్యూరింగ్ ద లేట్ స్టేజెస్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ అని అవ్వచ్చు. స్పాటింగ్కి బ్లీడింగ్కి డిఫరెన్షియేట్ ఎలా చేసుకోవాలి పేషెంట్, అండ్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలా ఆ కంప్లైంట్ ఉన్నప్పుడు? బ్లీడింగ్ పీవీ అంటే ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అనేది మనం చాలా కామన్గా ఓపీలో చూస్తాం. అండ్ ప్యానిక్ అయిపోతూ ఉంటారు కూడా పేషెంట్స్. అది ఎర్లీ ప్రెగ్నెన్సీలో అవ్వచ్చు, ఇనిషియల్ ఫ్యూ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, తర్వాత అయినా అవ్వచ్చు. ఇనీషియల్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అయితే ప్రతిసారి బ్లీడింగ్ అనేది అబార్షన్కి లీడ్ చేస్తుంది అని కాదు. చాలా కండిషన్స్లో చక్కగా ఉంటుంది, బేబీ చక్కగా ఎదుగుతూ ఉంటుంది. అలాంటి సిచ్యుయేషన్లో మనం బ్లీడింగ్కి భయపడక్కర్లేదు. ఏమైనా అంటే మాయ అనరుదాన్ని బేబీకి మదర్కి యూట్రస్కి మధ్యలో బ్లీడింగ్ కలెక్ట్ అవుతుందా ఏంటా, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి. ప్రాంప్ట్గా రెగ్యులర్గా స్కాన్స్ చేసుకుంటూ ఉండాలి. చక్కగా రెస్ట్ ఇవ్వాలి మదర్కి. బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి సర్టన్ మెడికేషన్స్ ఇస్తాము. ఇవన్నీ మనం ప్రాంప్ట్గా ట్రీట్ చేసుకుంటే కనుక చక్కగా ప్రెగ్నెన్సీస్ కంటిన్యూ అవుతాయి. కొన్నిసార్లు బ్లీడింగ్ అనేది మిస్క్యారేజ్కి ఇండికేషన్ అవ్వచ్చు. అందుకని ప్రాంప్ట్ స్కాన్ ఈజ్ ఇంపార్టెంట్. అలా అని అసలు పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. బ్లీడింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ ఈక్వల్ టు అబార్షన్. చాలా కండిషన్స్ పేషెంట్స్ నేను చూశాను, చక్కగా కంటిన్యూ అయిపోతాయి ప్రెగ్నెన్సీస్. దట్ ఈస్ అబౌట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ బ్లీడింగ్. తర్వాత ఏంటి, మనం ఏ బ్లీడింగ్ అయితే భయపడాలి తర్వాత అడ్వాన్స్డ్ మంత్స్లో అంటే మాయ ఏమైనా కిందకు ఉంటే ప్లెజెంటా ప్రివ్యూ అంటాం కదా, లో లయింగ్ ప్లెజెంటా గురించి చాలామంది కమెంట్స్లో అడిగారు యాక్చువల్లీ, లో లయింగ్ ప్లెజెంటా గురించి చెప్పండి అని. ప్లెజెంటా ఇనీషియల్ మంత్స్లో మనం స్కాన్ చేసినప్పుడు కొంత కిందకు ఉన్నప్పుడు మనం భయపడక్కర్లేదు, అది గ్రాడ్యువల్గా పైకి మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ప్లెజెంటా కిందకు ఉన్నప్పుడు అదేమైనా మార్జినల్గా సెపరేట్ అయిందంటే కనుక బ్లీడింగ్ రిస్క్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే బ్లీడింగ్ అన్నది ఇగ్నోర్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయడం ఈజ్ ఆల్వేస్ గుడ్ కదా. మనం వెంటనే అసెస్ చేసుకుంటాం, మదర్స్ కండిషన్ ఎట్లా ఉంది, బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది, హెవీ బ్లీడింగ్ ఏమైనా అయిందా, ఎంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ అయి ఉంటుంది అన్నది అసెస్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం బేబీ ఏమైనా ఎఫెక్ట్ అయిందా ఈ బ్లీడింగ్ వల్ల అనేది అసెస్ చేసుకుంటాము. సో అలా ప్రెగ్నెన్సీస్ మనం మానిటర్ చేసుకోవచ్చు. బాగా ప్లెజెంటా లో లయింగ్ ఉండి సివియర్ బౌట్ వస్తే మాత్రం ఇమ్మీడియట్ అడ్మిషన్ అండ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. అనేది అందరికీ కాదు, ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. బట్ పెయిన్లెస్ బ్లీడింగ్, హెవీ బ్లీడింగ్ అలాంటిది ఏమన్నా ఉంటే మాత్రం ఇమ్మీడియట్లీ గో టు యువర్ డాక్టర్. ఇంకొక క్వశ్చన్ మ్యామ్, అంటే యూజువల్గా పేషెంట్స్ని చూస్తూ ఉంటాము, లీకింగ్ పీవీకి ఇంకా యూరిన్ నుంచి వస్తుందా, వెజైనా నుంచి లీక్ అవుతుందా, అది యూరిన్కి లీకింగ్ పీవీకి వాళ్ళు డిఫరెన్షియేట్ చేసుకోలేకపోతారు. అసలు లీకింగ్ పీవీ అనేది ఎంత మేజర్ కన్సర్న్, వాళ్ళు
డాక్టర్ని ఇమ్మీడియట్గా కన్సల్ట్ చేయాల్సినంత రిస్క్ ఉంటుందా అన్నది పేషెంట్కి అంత ఎడ్యుకేట్ అయ్యి ఉండరు. సో వాళ్ళు ఎప్పుడు డాక్టర్ని ఇమ్మీడియట్గా కన్సల్ట్ చేయాలి అన్నది ఒకసారి పేషెంట్కి దాని గురించి ఇన్ఫర్మేషన్ చెప్పండి మ్యామ్. లీకింగ్ పీవీ గురించి మనం డీటెయిల్డ్ వీడియో లాస్ట్ వీకే పోస్ట్ చేసాము. సో ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి, యూరిన్లా అది లేకపోతే వైట్ డిశ్చార్జా లేకపోతే ఉమ్మనీళ్ళ అన్నది, దాని గురించి డీటెయిల్ వీడియో చేస్తాం. అది చూడొచ్చు మన వ్యూవర్స్. ఆల్సో ఇవాళ మార్నింగ్ లేవడం నేను ఆన్లైన్ కన్సల్టేషన్ ఇచ్చినప్పుడు యూఎస్ నుంచి వచ్చి కాల్ చేశారు ఆవిడ చెప్పింది ఏంటంటే తనకి 32 వీక్స్ అప్పుడు లీక్ అయిందంట. సో తను ఇనిషియల్గా యూరిన్ ఏమో అనుకుందిట. బట్ దెన్ తనకు గుర్తొచ్చింది, మనం ఒక షార్ట్ పెట్టాం కదా, తను 3 days ఇంట్లో ఉండిపోయారు, లీక్ తెలియక చాలా లేట్ స్టేజ్లో వచ్చారు అని. సో ఆ రీల్ గుర్తొచ్చి మేబీ ఇట్స్ నాట్ యూరిన్ అని చెప్పి తను డాక్టర్ దగ్గరికి వెళ్ళారంట. వాళ్ళు అప్పుడు అడ్మిట్ అయ్యారు. అది ఇట్ వాజ్ రియలీ లీకింగ్ పీవీ. సో నీళ్ళు లీక్ అయిపోతున్నాయి తనకి. కరెక్ట్గా మేనేజ్ చేశారు. 3 weeks తర్వాత ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయిందట. లేటర్ షీ డెలివర్డ్ బేబీ. బేబీ ఎన్ఏసీలో 3 weeks ఉంది అన్న చెప్పారు ఆవిడ. బట్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో షీ వాజ్ వెరీ హ్యాపీ అనమాట. ఇవాళ మనకి రివ్యూ కూడా ఇచ్చారు అది చూసి. సో ఇలాగ చిన్నవి మనం తీసుకున్న టైం అంతా 1 minute కదా. ఆ 1 minute టైంలో మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒక లైఫ్ని సేవ్ చేస్తుంది. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ టుడే. ఫీటల్ మూమెంట్స్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ ఏ టైం నుంచి మదర్ పర్సీవ్ చేయగలుగుతారు? ఇంకొకటి, ఇంకా నార్మల్ నెంబర్ ఆఫ్ మూమెంట్స్ డ్యూరింగ్ ద డే, ఎన్ని మూమెంట్స్ ఉంటే అది నార్మల్ అన్నట్టు, ఎప్పుడు మనకి మూమెంట్స్ తగ్గింది అని పేషెంట్కి ఎలా తెలుస్తుంది? బేబీ మూవ్మెంట్స్ అనేవి మనం స్కాన్లో మనం చేస్తున్నప్పుడు చూస్తుంటే కనుక మనకి 9 weeks 10 weeks నుంచి చక్కగా బేబీ మూవ్ అయిపోతూ ఉంటుంది. కానీ మదర్స్ అది పర్సీవ్ చేసుకోలేరు. ఫస్ట్ టైం మదర్స్ అయితే 5th monthలో తెలుస్తుంది. సెకండ్ టైం మదర్స్ అయితే 4th month నుంచి కొంతమందికి తెలిసిపోతుంది. సో అక్కడ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి దే విల్ బి ఏబుల్ టు పర్సీవ్ ద మూవ్మెంట్స్. బట్ డైలీ ఎన్నిసార్లు మూవ్ అవుతుంది అన్నదానికి ఇంపార్టెన్స్ మాత్రం 28 weeks నుంచి మనం ఇవ్వాలి. డైలీ ఫీటల్ మూవ్మెంట్ కౌంట్ అంటాము. 12 hours విండో, అంటే మనం మెలకుగా ఉన్న టైం మార్నింగ్ నుంచి నైట్ వరకు 12 hours అనుకో. ఆ 12 hoursలో అట్లీస్ట్ ఒక 10 times బేబీ మూవ్ అయింది అనుకో, బేబీ ఈజ్ డూయింగ్ వెల్ అని అర్థం. ఎప్పుడైనా ఈ మూవ్మెంట్స్ తగ్గుతున్నాయి అనిపిస్తే ఇమ్మీడియట్గా రావటం బెటర్. సో మనం అప్పుడు బయోఫిజికల్ ప్రొఫైల్ కానీ లేకపోతే స్కాన్ కానీ చేసుకొని లేకపోతే సిటీజీ చేసుకొని బేబీ ఎలా ఉందనేది అసెస్ చేసుకుంటాము. ఎక్కువ డిలే అంటే మూవ్మెంట్స్ తగ్గాయి కదా అని చెప్పి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా అని 2 రోజులు మూవ్మెంట్స్ తెలియకపోతున్నా కూడా మరీ ఇగ్నోర్ చేసి ఇంట్లో ఉండడం కూడా కరెక్ట్ కాదు. అండ్ నేనేం సజెస్ట్ చేస్తానంటే అది ఫాల్స్ అలామ్ అన్నా అవ్వచ్చు, మీకు ఏదన్నా కొంచెం భయం వేసినా కొంచెం డౌట్ ఉన్నా వచ్చేయటం బెటర్ మా దగ్గరికి. ఇప్పుడు పెయిన్స్ వచ్చాయి, లేబర్ పెయిన్స్ అనుకుంటారు, అది ట్రూ లేబర్ పెయిన్సా ఫాల్స్ లేబర్ పెయిన్సా వాళ్ళకి అంత ఐడియా ఉండదు. దాన్ని ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి వాళ్ళు? ఇది నాకు రియల్ పెయిన్సే, నేను ఇమ్మీడియట్గా డెలివరీకి కన్సల్ట్ చేయాలి అని వాళ్ళకి అది ఎలా తెలుస్తుంది? ఇంకొకటి, ఆ ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది ట్రూ లేబర్ పెయిన్స్లో అనేది కూడా ఒకసారి మాకు చెప్పండి మ్యామ్. ఇది అందరి మైండ్లోనే ఉన్న డౌట్ కదా, అసలు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, నాకు ఇక్కడ నొప్పి వస్తుంది, ఇది లేబర్ పెయిన్సా లేకపోతే ఏం పర్వాలేదా? సో ఈ డౌట్ అందరి ప్రెగ్నెంట్ లేడీస్ మైండ్లో కూడా ఉంటుంది. సో ర్యాండమ్ పెయిన్స్ రిథమిక్గా లేవు, ఎప్పుడో ఒకసారి పొట్లో పైన అటువైపు ఒకసారి ఇటువైపు ఒకసారి షార్ప్ పెయిన్ వస్తుంది తగ్గిపోతుంది, ఇట్ మే నాట్ బి లేబర్ పెయిన్స్. సో లేబర్ పెయిన్స్ అనేవి కన్సిస్టెంట్గా వస్తాయి, ఇంటెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, డ్యూరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా రిథమిక్గా ఎప్పుడైతే వస్తున్నాయి, రెగ్యులర్ ఇంటర్వెల్స్ వస్తున్నాయి, ముందొక 10 seconds ఉండి ఆగిపోయింది, ఇప్పుడు 15 seconds అవుతుంది, 20 seconds అవుతుంది టైట్నింగ్ అనేది, దాంతోపాటు పెయిన్ కూడా వస్తుంది, ఇది లేబర్ పెయిన్ అవ్వచ్చు. అండ్ లేబర్ పెయిన్స్ అనేవి యూజువల్లీ బ్లీడింగ్తో అసోసియేట్ అయి ఉండొచ్చు, షో లాగా మ్యూకస్ ప్లగ్ లాగా ఏమన్నా రావచ్చు, లేకపోతే కొంచెం లీకింగ్ చూపించవచ్చు, లేకపోతే డిశ్చార్జ్ ఎక్కువ అవుతున్నట్టు అనిపించవచ్చు. ఇలాంటివి ఏమనిపించినా కూడా వెంటనే వచ్చేయడం బెటర్. అండ్ కొన్నిసార్లు షార్ప్ పెయిన్ వస్తుంది, పొత్తికడుపులు అటుగా నీటుగానే షార్ప్ పెయిన్ ఒక్కొక్కరు అబ్జర్వ్ చేస్తారు, ఇది లిగమెంట్స్ పుల్ అవుతాయి కదా, దానివల్ల అవ్వచ్చు. ప్యానిక్ అవ్వక్కర్లేదు, అగైన్ వచ్చి చూపించుకోవటం వల్ల నష్టం లేదు కదా. So yeah, then we can examine and we can check the cervix length, we can do vaginal examination and we can assure the patient that it is not labor pains. సో ఒకవేళ లేబర్ పెయిన్స్ అనుకో, వాళ్ళు ఇన్ టైంకి రావటం వల్ల ఏంటి, థ్రెటన్ ప్రీటర్మ్ లేబర్ అంటాం కదా, నెలలు నిండకుండా పెయిన్స్ వచ్చేసినాయి అనుకో, అది మనం ఆపడానికి ట్రై చేస్తాం. పెయిన్స్ మాకు ఇంకా డెలివరీ డేట్ దగ్గరకు రాలేదు కదా, ఎందుకు పెయిన్స్ వస్తాయి, ఇది లేబర్ పెయిన్స్ కాదు అనుకుంటారు. బట్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే లేబర్ పెయిన్స్ అనేవి ఎప్పుడన్నా రావచ్చు. ఒక్కొక్కరికి 7th monthలో వచ్చేయచ్చు, 8th monthలో వచ్చేయచ్చు, టైం కాకపోయినా కూడా పెయిన్స్ అనేవి రావచ్చు. అది ఎప్పుడైతే వాళ్ళు మన దగ్గరికి కరెక్ట్ టైంకి వస్తారో మనం దాన్ని హాల్ట్ చేయొచ్చు. నేను ఎంతో మందిని చూశాను అలాగా, చక్కగా వాళ్ళు టైంకి వచ్చేస్తే మనం ప్రాపర్ మెడికేషన్ పెట్టుకొని రెస్ట్ ఇచ్చి ఒక హాస్పిటల్లో 1 or 2 days ఉంచి పంపించిన వాళ్ళు చక్కగా నెలల నిండాక డెలివరీ అవుతారు. అది ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. అది ప్రిమెచ్యూరిటీ మనం అవాయిడ్ చేసినట్టు కదా.
ఇట్ సేవ్స్ దెమ్ అ లాట్ ఆఫ్ మనీ ఫ్రమ్ NICU ఎక్స్పెన్సెస్ ఆల్సో, అండ్ ఇట్ గివ్స్ దెమ్ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్. టర్మ్లో బేబీ డెలివరీ అవ్వటం అనేది ఇట్స్ అ టోటలీ డిఫరెంట్ స్టోరీ. అసలు ప్రీటర్మ్ డెలివరీ అయిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటన్నది. సో యా, సో మనం చాలా టాపిక్స్ డిస్కస్ చేసేసుకున్నాం ఇవాళ. ఐ హోప్ ఇట్స్ యూస్ఫుల్ టు యూ ఆల్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.